క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం 74వ వర్తమానం తీసుకోబోతున్నాం. న్యాయపీఠం దగ్గర ప్రతిఫలాలు. ఈ అద్భుతమైన అంశము కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 74వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. క్రీస్తు న్యాయసింహాసనపు తీర్పులో న్యాయపీఠం దగ్గర ప్రతిఫలాలు. ఈ విషయాలు మేము నేర్చుకోబోతుండగా పరిశుద్ధాత్మ దేవా, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, మాకు అవసరమైన ఆత్మీయ ఆహారంలో వడ్డించండి. మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్నా చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని మీకు మనం చేస్తున్నాం. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనము దేవుని తీర్పులు ఈ అంశంలో నుండి 3వ తీర్పును గురించి ఆలోచిస్తున్నాం. క్రీస్తు న్యాయసింహాసనపు తీర్పు. ఈరోజు మన ధ్యానాంశం న్యాయపీఠము దగ్గర ప్రతిఫలాలు. ఓకే, వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉండండి. యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని తీర్పులు ఒక భాగం అని మనం నేర్చుకున్నాం. అవునా? రెండవ రాకడ సబ్జెక్టులో తీర్పులు కూడా ఉంటున్నాయి. ఈ తీర్పులను మనం 2 విధాలుగా విభజించాం. ఒకటేమో సార్వత్రిక తీర్పులు 7, 2 ప్రత్యేక తీర్పులు 10. సో ఈ విధంగా తీర్పులను మనం విభజించడం జరిగింది. ఇప్పుడు ఈ 7 తీర్పులను గూర్చి ఆలోచిస్తున్నాం. ఒకటి శిలువ తీర్పు. యేసుక్రీస్తు వారు మానవ జాతి అంతటి పక్షముగా శిలువలో తీర్పు పొంది మనకు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరైతే రక్షణ పొందుతారో వారికి తీర్పు ఉండదు. రక్షణ పొందని వారికి తీర్పు ఉండిద్దని మనం తెలుసుకున్నాం. ఈ తీర్పు శాశ్వతమైన తీర్పు. రక్షణ పొందినోళ్ళు పరలోకానికి వెళతారు, రక్షణ పొందినోళ్ళు నరకానికి వెళతారు. ఇక రెండవ తీర్పు కృపాసింహాసనపు తీర్పు లేక ప్రభు బల్ల. విశ్వాసులు వ్యక్తిగతంగా తమకు తాము తీర్పు తీర్చుకునే అవకాశం, అధికారాన్ని ప్రభు ఇచ్చాడని మనం నేర్చుకున్నాం. ప్రభు బల్ల దగ్గర వ్యక్తిగతంగా మనకు మనం విమర్శ చేసుకొని మరి తీర్పు నుంచి మనం తప్పించబడటానికి, మన జీవితాలు సరిచేసుకోవడానికి అదొక మంచి అవకాశం అని మనం నేర్చుకున్నాం. మూడవది
న్యాయసింహాసనపు తీర్పు. ఓకే, దీని గురించి 2 వర్తమానాలు మీకు అందించాం. ఒకటి న్యాయసింహాసనపు పరిచయం, 2 న్యాయసింహాసనం సందర్భం మనం తెలుసుకున్నాం. అవునా? న్యాయసింహాసనం దగ్గర ఎవరు ఉంటారు, ఎవరికి తీర్పు తీరుస్తారు, ఎప్పుడు తీర్పు తీరుస్తారు, ఎక్కడ తీర్పు తీరుస్తారు, ఎందుకు ఎలా తీర్పు జరుగుతుందో ఈ విషయాలు మనం చూడటం జరిగింది. ఇప్పుడు న్యాయసింహాసనం దగ్గర మరికొన్ని విషయాలు మనం ఆలోచించాలి. మనం న్యాయసింహాసనం దగ్గర నిలబడినప్పుడు దేవునికి ఏ ఏ విషయాలను గురించి లెక్క అప్పగించాలి, అదొక అంశం ఆలోచించండి. న్యాయసింహాసనం దగ్గర మనం నిలబడ్డాం అనుకోండి, ఓకే, అప్పుడు దేవునికి ఏ ఏ విషయాల గురించి మనం లెక్క అప్పగించాలి అది తెలుసుకోవాలి. సరే, ఆ తర్వాత దేవుడు ప్రతిఫలం మనకు ఎలా ఇస్తాడు? ఓకే, ఈ వర్తమానంలో దేవుడిచ్చేటువంటి 5 ప్రతిఫలాల గురించి మీతో మాట్లాడతాను. దేవునికి న్యాయపీఠం దగ్గర ఏ ఏ విషయాలు మనం లెక్క అప్పగించాలో వచ్చే కార్యక్రమాల్లో మనం చూస్తాం. సరే, ప్రతిఫలాల గురించి మనం ఆలోచిద్దాం. ఓకే, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు, తాను దేహముతో జరిగించిన వాటి క్రియలను బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మనము చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం పొందటానికి మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని వాక్యంలో ఉంది. ఓకే, సరే, రోమపత్రిక 2:6 చూసినప్పుడు ఆయన వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాడని ఉంది. ఓకే, దేవుడు తీర్పు తీరుస్తాడు, తర్వాత ప్రతిఫలం కూడా ఇస్తాడు. మంచి క్రియలకి ఫలం ఉంటుంది, చెడ్డ క్రియలకు కూడా ఫలం ఉంటుంది. ఇక్కడ ఎవరు నరకానికి వెళ్ళరు, కానీ పరలోకంలో మనం ఏ స్థితిలో ఉంటామో ఇది నిర్ణయిస్తుంది. అర్థం చేసుకోండి. న్యాయసింహాసనం తీర్పు ఎందుకంటే మనం నరకానికి వెళ్ళాం. కారణం ఏంటి? మనం రక్షించబడ్డాం. తర్వాత మన శిక్ష ఆల్రెడీ ప్రభు అనుభవించాడు, మన కోసం ఆయన శిలువలో మూల్యం చెల్లించాడు. అంతేకాకుండా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు లేదు అన్నాడు. అంటే ఏ తీర్పు లేదు? ధవళ సింహాసనం తీర్పు ఉండదు, నరకానికి వెళ్ళి తీర్పు ఉండదు. మరి ఏ తీర్పు ఉండిద్ది? న్యాయపీఠ తీర్పు ఉండిద్ది అన్నమాట. విశ్వాసులకు జరిగేది న్యాయసింహాసనం తీర్పు, అవిశ్వాసులకు జరిగేది ధవళ సింహాసనం తీర్పు. అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనం న్యాయపీఠం దగ్గర తీర్పులో నిలబడతాం. ఇక్కడ నరకానికి మనం వెళ్ళాం. మరి ఇప్పుడు ఈ తీర్పు ఎందుకు? మనం ఏ స్థితిలో ఉండాలో ఇక్కడ నిర్ణయించబడుతుంది. మనం 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించినప్పుడు ఏ స్థితిలో ఉంటాం, నూతన సృష్టిలో మనం ప్రవేశించినప్పుడు, లేక మనం పరలోక పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏ స్థితిలో ఉంటాం, మన స్థితి ఏంటి, మన పౌర స్థితి ఏంటి, మనం ఎలా జీవిస్తాం అనేది ఈ న్యాయపీఠం దగ్గర నిర్ణయించబడుతుంది. అంటే రక్షణ పొందిన వారందరికీ పరలోకంలో స్థానం ఉండిద్ది, కానీ పరలోకంలో అందరూ ఒకే స్థానంలో ఉండరు. అది మీరు తెలుసుకోవాలి. రక్షణ పొందుట ద్వారా దేవుడు తన కృపను బట్టి ఉచితంగా మనకు పరలోకం ఇస్తాడు. పరలోకం అందరికి సమానం, పరలోకం ఇస్తాడు. అయితే పరలోకంలో నువ్వే స్థితిలో ఉంటావు, నీకే బహుమానం వచ్చిద్ది, ఏ కిరీటం వచ్చిద్ది, ఏ స్థలం వచ్చిద్ది, ఏ పదవి వచ్చిద్ది, ఇవన్నీ కూడా మనం రక్షించబడిన తర్వాత జీవించిన జీవితం మీద ఆధారపడి ఉంటాయి. అర్థమైందా? చాలామంది ఏమనుకుంటారంటే పరలోకం వస్తే చాలులే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. పరలోకం వస్తే చాలు కాదు, పరలోకంలో ఒక మంచి స్థితిని సంపాదించుకోవాలి, ఒక బెటర్మెంట్ ప్లేస్ సంపాదించుకోవాలి. ఒకవేళ మనం రక్షణ పొంది ఇక దేవుని కొరకు ఏం చేయకుండా మొత్తానికి పరలోకానికి వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని మీరు చూస్తారు. నరకంలోకి వెళ్ళిన వాళ్ళు నరకంలో ఎలాగ ఏడుస్తూ ఉంటారో, పరలోకానికి వెళ్ళిన వాళ్ళు పరలోకంలో కూడా చాలామంది ఏడుస్తూ ఉంటారు. అది మీరు అర్థం చేసుకోండి. పరలోకం అనగానే మనకి సంతోషం గుర్తొస్తుంది, అది నిజమే. కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. నరకానికి వెళ్ళిన వాళ్ళు నరకంలో ఎందుకు ఏడుస్తారు చెప్పండి? నరకంలో ఎందుకు ఏడుస్తారు? మేము ఎందుకు రక్షణ పొందలేకపోయామని, అంతేనా? ఎందుకు మేము సత్యం తెలుసుకోలేకపోయాం, ఎందుకు సువార్త అంగీకరించలేకపోయాం, లేక ఎందుకు యేసుక్రీస్తు నమ్మలేదు, ఎందుకు ఇలాంటి భ్రష్టు జీవితం జీవించామని చెప్పి నరకానికి వెళ్ళి అక్కడ ఏడుస్తుంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓకే, అక్కడ నరకంలో మన ఆత్మ మరొక శరీరాన్ని ధరించుకొని ఉంటుంది. అందువల్ల ఏమైందంటే అటు అగ్నిగుండం ఆరిపోదు, ఇటు పురుగు చావదు, ఆత్మ చావదు. అక్కడ చావనటువంటి శరీరములో మన ఆత్మ ఉండి అగ్నిగుండంలో బాధపడుతుంటుంది. ఓకే, నరకంలో ఒక బ్యాచ్ బాధపడుతుంటే పరలోకంలో కూడా చాలామంది ఏడుస్తారు అని నేను చెప్తున్నాను. ఎందుకు ఏడుస్తారు? పరలోకం సంతోషకరమైనటువంటి లోకం కదా. ఎందుకు ఏడుస్తామంటే దీన్ని ఒక విధంగా ఆలోచించాలి, వేరుగా అపార్థం చేసుకోగాకండి. ఇక్కడ విషయం ఏంటంటే
పరలోకంలో ఎందుకు మనం ఏడుస్తాం? అసలు పరలోకంలో దుఃఖం ఉండదు, వేదన ఉండదు. అయితే ఇక్కడ నేను చెప్పేది దేనికంటే, పరలోకం వచ్చినందుకు సంతోషం, పరలోకంలో మనకు ఒక బహుమానం ఇచ్చినందుకు సంతోషం. అర్థమైందా? పరలోకానికి వచ్చినందుకు సంతోషం, పరలోకంలో దేవుడు మనకు ఒక బహుమానం ఇచ్చినందుకు సంతోషం. కానీ ఇతరులను చూస్తున్నప్పుడు, ఇతరులతో పోల్చుకుంటున్నప్పుడు, మనకంటే వెనకొచ్చిన వాళ్ళు, లేక మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, మనకంటే చిన్నోళ్ళు, మనకంటే గొప్ప గొప్ప బిల్డింగ్స్లో ఉంటే, మనకంటే గొప్ప గొప్ప పదవుల్లో ఉంటే, మనకంటే గొప్ప గొప్ప కిరీటాలు ధరించుకొని ప్రతిఫలం తీసుకుంటా ఉంటే ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా మీరే ఆలోచించి చూడండి. రక్షణ పొందాం మంచిది, పరలోకంలో మనకు స్థానం దొరికింది మంచిది. కానీ మన చుట్టుప్రక్కల వారు మనకంటే గొప్పోళ్ళుగా ఉంటే దాన్ని సహించుకోగలమా? పైగా అది కొంతకాలం ఓర్చుకునేది కాదు. అక్కడ దేవుడు మనకి ఏ స్థానం ఇస్తే ఆ స్థలం స్థిరం. అవి శాశ్వత ప్రతిఫలాలు. కాబట్టి అప్పుడు మనం ఎంత బాధపడాల్సి వచ్చింది? అందుకే ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో 6:19, మీరు పరలోకమందు ధనం సమకూర్చుకోండి, అక్కడ దొంగలు రారు, చిమట్లు పట్టవు, తుప్పు తినివేయదు. మీ ధనం ఎక్కడున్నో మీ మనసు అక్కడే ఉండిద్ది. కాబట్టి మీరు భూలోకంలో ధనం సమకూర్చుకుంటే మీ మనసు ఎక్కడే ఉండిద్ది, పరలోకంలో ధనం సమకూర్చుకుంటే మీ మనసు అక్కడ ఉండిద్ది. అందువల్ల పరలోకంలో ధనం సమకూర్చుకొని అంటున్నాడు. అంటే పరలోకం మాత్రం కాదు, అక్కడ ఒక మంచి స్థితిలో ఉండటానికి మీరు ప్రయాసపడండి, ప్రయత్నం చేయండి అని ప్రభు చెప్తున్నాడు. కారణం ఏంటంటే, ఆడ పరలోకానికి వెళ్తాం, ఒక మూల కూర్చొని ఏం చేస్తావు? అందరూ నీకంటే గొప్ప స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రాక్టికల్గా ఎంత బాధపడతావు? ఒకవైపు పరలోకానికి వచ్చినందుకు సంతోషమే, కానీ నీ ప్రక్కను చూసినప్పుడు, వాళ్ళతో పోల్చుకున్నప్పుడు చాలా బాధపడతావు. పైగా కొంతకాలం అయితే ఓర్చుకోవచ్చు, శాశ్వత కాలం అక్కడ అలా ఉండాలంటే అసలు మనం సహించుకోలేని పరిస్థితి. అందువల్లే ప్రతి ఒక్కరు ఎక్కడుండగానే పోరాడాలి, ఆత్మీయ పోరాటంలో గెలవాలి, పందెపు రంగంలో గెలవాలి. అందుకే పౌలు గారు ఏం చెప్పాడు? తిమోతికు రాసిన 2వ పత్రికలో 2:5 చెప్పాడు, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు అన్నాడు. అవును, జట్టి అయిన వాడు ఎవరైతే పోరాడుతున్నారో నియమం ప్రకారం పోరాడకపోతే కిరీటం దొరకదు. అంటే ఈ లోకంలో మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటంలో మనం గెలవాలి, పరిగెత్తాలి, ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఎందుకంటే పరలోకంలో అందరూ సమానంగా ఉండరు. పరలోకములో మరి భేదాలు ఉన్నాయి. అంటే పరలోకంలో ఒక్కో రకమైన బహుమానం పొందుకుంటారు. అది మీరు గ్రహించండి. యోహాను సువార్తలో 14:2 ప్రభు ఏం చెప్పాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పి ఉందును అన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే దాని అర్థం ఏంటి? అనేక నివాసాలు ఉన్నాయంటే అందరూ సమానంగా ఉంటారనే కాదుగా. అనేక నివాసాలు ఉన్నాయి అంటే వేరు వేరు స్థితులు ఉంటాయి అక్కడ. కాబట్టి పరలోకములో అందరూ సమానంగా ఉండరు. పరలోకములో ఒక బెటర్మెంట్ ప్లేస్ సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. పరలోకములో మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, మీ పౌర స్థితి పరలోకములో ఉందన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:20, కొలసీ పత్రిక 3:1 అంటాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు అంటాడు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ప్రియులారా, మనం మనస్సు పరలోకం మీద పెట్టాలి, కింద కాదు పైన పెట్టాలి. పరలోకం మీద మనసు పెట్టాలి. మన మనసు ఎక్కడుండిద్దో మన ధనం అక్కడే ఉండిద్ది. అంటే ఇప్పుడు మన మనస్సు పరలోకంలో ఉందనుకోండి, పరలోకంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనసు భూలోకంలో ఉందనుకోండి, భూలోకంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ధనం ఎక్కడుంటే మనసు అక్కడే ఉండిద్ది. కాబట్టి ఈ లోకంలో ఏంటంటే అనేక మంది అనేక విధాలుగా సంపాదించుకుంటున్నారు. తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరు టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ అదే సమయంలో మనం పరలోకం కోసం ఆలోచించాలి, రెండవ జీవితం కోసం ఆలోచించాలి, న్యాయపీఠం కోసం ఆలోచించాలి. ఒక రోజు వస్తుంది, ప్రభు రాకడొచ్చింది, రైట్, ఆయన బోరుతాడు, ఓకే, సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిద్ది, అంతవరకు ఓకేగా. మరి సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తునందున్న మృతులు పారదర్శుల నుంచి బయటకు వచ్చేస్తారు, అవునా? తర్వాత క్రీస్తునందున్న సజీవులు భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోతారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఇద్దరిని కలిపి సార్వత్రిక సంఘంగా చేస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? పెండ్లి పెద్దగా ఉండి, నాయకుడిగా ఉండి, మధ్యవర్తిగా ఉండి ఈ క్రీస్తునందున్న మృతులను సజీవులను ఇద్దరిని కలిపేసి ఈ పెండ్లి కుమార్తెని తీసుకెళ్లి పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేతుల్లో పెడతాడు.
ఓకే, పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేతుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వధువుని పెడతాడు. అప్పుడేమవుతుంది? యేసుక్రీస్తు వారు సంఘాన్ని మధ్యాకాశంలో కలుసుకొని న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. ఓకే, అప్పుడు ప్రభు న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు సంఘమంతా ఆయన ఎదుట నిలబడ్డప్పుడు అనేకమైన విషయాలను గురించి దేవునికి మనం లెక్క అప్పగించవలెను. అది దేవునికి మనం లెక్క అప్పగించాలనేటువంటి ఆలోచన ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, తల్లిదండ్రులు మంచోళ్ళే, కానీ ఆ 100 రూపాయల గురించి లెక్క అడగకుండా ఉంటారా? మీరు ఆలోచించండి. ఇక్కడ తల్లిదండ్రులు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది కాదు పాయింట్. తల్లిదండ్రులు పిల్లలకి 100 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఈ 100 రూపాయలు ఏమైంది, ఏం చేశావు, దేనికి ఖర్చు పెట్టావు అని లెక్క అడుగుతారు కదా. దానిలో మంచి చెడు ఏముంది? డబ్బులు ఇచ్చారు కాబట్టి లెక్క అడుగుతారు. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అడగవలసిన బాధ్యత వాళ్ళది, లెక్కప్ప చెప్పవలసిన బాధ్యత వీళ్ళది, అంతే కదా. అలాగే దేవుడు కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో వాటన్నిటి కోసం లెక్క అడుగుతాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ విషయాలని మీకు నేను ఒక లిస్టు తర్వాత చెప్తాను. దేవునికి మనం లెక్క అప్పగించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. దేవునికి మనం లెక్క అప్పగించవలసిన విషయాలు మొత్తం లెక్క అప్పగించిన తర్వాత ఆయన ప్రతిఫలాలు ఇస్తాడు. అది 5 రకాల ప్రతిఫలాలు ఉన్నాయి. అవి ఇంకొక వర్తమానం తర్వాత చెప్తా మీకు. ముందు ఇక్కడ మీరు ఏం గ్రహించాలంటే దేవునికి లెక్క అప్పగించవలసిన విషయాలు ప్లస్ దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం తీసుకోవలసిన విషయాలు. మొదటి రౌండ్లో లెక్కలు అప్పగించడం, రెండవ రౌండ్లో ప్రతిఫలాలు తీసుకోవటం, అట్లా మనం గమనించుకోవాలి. కాబట్టి దేవుడు మానవ జన్మ మనకి ఇచ్చాడు కనుక, ఈ లోకంలో ఈ జీవితం ఇచ్చాడు కనుక, ఈ జీవితాన్ని గురించి దేవుడికి మనం లెక్క అప్పగించాలి. ఇప్పుడు దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఓకే, అవునా? దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం, లేక దేవుడు మనకు కొంత సమయం ఇచ్చాడు, దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, లేక దేవుడు మన చేతిలో కొంత డబ్బు పెట్టాడు, దేవుడు మన చేతిలో ఒక మంచి జాబ్ ఇచ్చాడు, ఒక పదవి ఇచ్చాడు, ఓకే. లేకపోతే దేవుడు నీకు కొంత జ్ఞానం ఇచ్చాడు, కొంత శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, తలంతులు ఇచ్చాడు. దేవుడు నీ చేతికి ఒక సంఘం ఇచ్చాడు, లేక దేవుడు నీకు కొంతమంది పిల్లలు ఇచ్చాడు, స్నేహితులు ఇచ్చాడు. అర్థం చేసుకోండి, దేవుడు ఇచ్చింది ప్రతి ఒక్కటి ఒకసారి మీరు ఆలోచించాలి. అవన్నీ ఇప్పుడు వివరంగా చెప్పడానికి సమయం కుదరదు, కానీ ఒక విషయం ఆలోచించాలి. దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడు అది, లేక దేవుని దగ్గర నుంచి మనం ఏమేమి తీసుకున్నాం, దేవుని దగ్గర నుంచి మనం ఏమైతే తీసుకున్నామో దానికి మనం ఖచ్చితంగా లెక్క అప్పగించవలెను. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ న్యాయసింహాసనం తీర్పు మనకు అర్థమవటానికే బైబిల్లో కొన్ని ఉపమానాలు కూడా చెప్పబడ్డాయి. ఏమంటారు? కొన్ని ఉపమానాలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి ఏంటంటే తలంతుల ఉపమానం తీసుకోండి. తలంతుల ఉపమానం ఎందుకు చెప్పాడు? అది న్యాయపీఠం దగ్గర జరిగేదే కదా. అక్కడ యేసుప్రభు ఏం చేశాడు? 3 వ్యక్తులను తీసుకున్నాడు ఉదాహరణకి. ఇక్కడ 3 వ్యక్తులు మానవ జాతి మొత్తానికి ప్రతినిధులు అని మీరు అనుకోండి. ఒకరికి 1 తలంతు, రెండోవానికి 2 తలంతులు, మూడోవానికి 5 తలంతులు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ తలంతుల ఉపమానంలో ప్రభు 3 వ్యక్తులు తీసుకున్నాడు, ఓకే. మరి 3 వ్యక్తులకి తలంతులు సమానంగా ఇచ్చాడా? ఇవ్వల. ఒకడికి 1 తలంతు ఇచ్చాడు, రెండోవాడికి 2 తలంతులు ఇచ్చాడు, మూడోవాడికి 5 తలంతులు ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చేం చేయమన్నాడు? ఈ తలంతులకి మీరు స్పందించమన్నాడు, అంటే దీన్ని ఉపయోగించి సంపాదించమన్నాడు. సరే, అప్పుడు ఏమైందయా? మొదటి తలంతుడు ఏం చేశాడు? అసలు ఈ 3 ఎవరు? ముందు ఈ 3 ఎవరు అని మనం ఆలోచిస్తే మానవ జాతి మొత్తానికి ప్రతినిధులుగా మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ 3 అన్నప్పుడు మానవ జాతి మొత్తాన్ని ప్రతినిధులుగా తీసుకోండి. అంటే దేవుడు ప్రతి వ్యక్తికి కూడా కొన్ని తలంతులు ఇస్తారు. అవి ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోరో వాళ్ళ ఇష్టం అనుకోండి. దేవుడు ప్రతి వ్యక్తికి తలంతులు ఇస్తాడు. మొదటోడు ఏమన్నాడు? ఆ 1 తలంతు భద్రంగా తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంట్రా అంటే, అవునండి, మీరు ఇచ్చిన తలంతు మీరు కఠినులు అని చెప్పి నాకు తెలిసి విత్తన దగ్గర కోస్తారని చెప్పి నేను ఆలోచించి భద్రంగా దాచిపెట్టి మీరు తెచ్చిస్తున్నా అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒరే నాయన, అలాంటప్పుడు అసలు నువ్వు తలంతు తీసుకోకుండా ఉండాల్సింది కదా, ఎందుకు ఇలా చేసావని చెప్పి అతని తలంతు తీసేస్తాడు. అతన్ని వెలపలకు పంపించేస్తాడు కదా, కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని వెలపలు పడేయండి అంటాడు. విషయం ఏంటి అంటే, ఈ మొదటి తలంతోడు ఎవడో ఇక్కడ న్యాయపీఠం ప్రకారం మనం ఆలోచిస్తే, ఈ ఉపమానాలు ఆలోచిస్తే, ఈ మొదటి తలంతోడు ఎవడు రానాయనంటే దేవుడు రక్షణ పొందటానికి మానవ జాతికి అవకాశం ఇస్తే రక్షణ పొందనివాడు. దేవుడే మానవ జాతి మొత్తానికి అవకాశం ఇచ్చినాడు, ఓకే. అందరిని రక్షణ పొందమంటున్నాడు. అందరి కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, ఓకే. నా వద్దకు వచ్చువా నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. నేను క్షమించటకు సిద్ధ మనసు కలిగిన వాడిని అన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పాడు, రైట్. అయితే ఈ మొదటి తలంతు దేనికి సూచన అంటే రక్షణ పోగొట్టుకునే బ్యాచ్ వీళ్ళు, అవిశ్వాసులు. రక్షణ పొందటానికి వాళ్ళకి అవకాశం వచ్చింది కానీ వాళ్ళు రక్షణ పొందలేకపోయారు.
దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు, సువార్త వినిపించారు, వాళ్ళు రక్షణ పొందలేకపోయారు. ఆ ఒక్క తలంతి ఏం చేశారు? తీసుకొచ్చి ఆ తలంతి ఇస్తున్నారు. దేవుని కోపం రాదా? కాబట్టి కొంతమందికి రక్షణ పొందే అవకాశం వస్తే రక్షణ పొందట్లా. రెండవడు ఎవరో 2 తలంతులోడు. ఈ 2 తలంతులు ఏం చేశారు? రొంటికి మరొక 2 తలంతులు సంపాదించాడు. ఓకే, అంటే తనకిచ్చిన దానికి న్యాయం చేశారు. మూడవడు ఎవరు? 5 తలంతులోడు. మరి ఇతను ఎలా స్పందించాడు? 5 తలంతులకి మరొక 5 తలంతులు తీసుకొచ్చి మొత్తం 10 తలంతులు ఇచ్చేశాడు. ఇక్కడ మనకేం కనిపిస్తూ ఉంది అంటే సంతోషించే బ్యాచ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ తక్కువగా ఇచ్చిన వానికి తక్కువగా లెక్క అడగబడతా ఉంది, ఎక్కువగా ఇచ్చిన వానికి ఎక్కువగా లెక్క అడగబడతా ఉంది. అంటే అందరూ పరలోకంలో సమాన స్థితి కలిగి ఉండరు. అలాగే అందరికీ సమానంగా కూడా దేవుడు ఇచ్చి ఉండడు. వాని సామర్థ్యాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ఒక్కొక్కరికి వేరువేరుగాని తలంతులు ఇస్తారు. ఈ తలంతులు ఇవ్వటం అంటే ఏంటిది? దాని కృప. అది వాక్యంలో చెప్పినట్టు, నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణించుదునో, ఎవరిని కటాక్షిస్తానో వారిని కటాక్షిస్తాను అన్నట్టుగానే దేవుడు తన కృపను బట్టి తలంతులు ఇస్తుంటాడు. తర్వాత వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఇస్తాడు. అలాగే వారి సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు. ఇచ్చినాక స్పందన అడుగుతాడు, లెక్క అడుగుతాడు, లెక్క చెప్పినాక ప్రతిఫలాలు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు తలంతుల ఉపమానం గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 వ్యక్తుల్ని మరి మానవ జాతి మొత్తానికి ప్రతినిధులుగా మనం తీసుకుంటే ఇప్పుడు మనం ఎవరిమి? 1 తలంతు తీసుకున్న వాళ్ళమా? 2 తలంతులా? 5 తలంతుల బ్యాచ్? ఎవరు మనం? దేవుడు మనకి ఇచ్చిన దానికి రెట్టింపు మనం సంపాదించగలుగుతున్నామా లేదా? అది ఆలోచించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం మరి పోగొట్టుకుంటున్నామా, దాన్ని నిలబెట్టుకుంటున్నామా, అది ఆలోచించాలి. న్యాయపీఠం దగ్గర మనం నిలబడినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలాలు ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు మనం పొందుకుంటాం ఆలోచించాలి. దేవుడు అక్కడ మనకి మెప్పిస్తాడు, ఘనతిస్తాడు, గుర్తింపిస్తాడు. అవునా? అక్కడ రకరకాల కిరీటాలు ఇస్తాడు. మరి కిరీటాల మీద ఒక ప్రసంగం చేయాలి. రకరకాల కిరీటాలు ఉంటాయి, ఇస్తాడు. రకరకాల వస్త్రాలు ఉన్నాయి, ఇస్తాడు ఆయన. రకరకాల స్థలాలు ఉన్నాయి, ఇస్తాడు. రకరకాల పదవులు ఉన్నాయి, ఇస్తాడు. అక్కడ మనం ఒక్కొక్కరు ఎవరెవరు ఏ పదవిలో ఉండి ఎలా పరిపాలించాలో దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తికి సర్పంచ్ అయి ఉండొచ్చు, మరొక వ్యక్తి కలెక్టర్ అయి ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి మినిస్టర్ అయి ఉండొచ్చు. అవును, దేవుడు ఎవరెవరికి ఏ ప్రతిఫలాలు ఇవ్వాలో ఇస్తాడు. ఆ పదవుల్లో మనం ఉంటాం. కొంతమంది నిరుత్సాహ స్థితి కలిగి ఉంటారు. అంటే ఏంటంటే వారు తన ఆత్మను మాత్రమే తను రక్షించుకోగలుగుతారు. అగ్నిలో నుంచి కొరివిని లాగినట్టుగా తమ మట్టుకు తాము రక్షించుకుంటారు, కానీ వాళ్ళు దేవుని రాజ్యానికి ఉపయోగపడరు, ఇతరులను రక్షించరు. అలాంటి వాళ్ళు ఏంటంటే పరలోకానికి వస్తారు కానీ పరలోకంలో ఎలాంటి బహుమానం పొందుకోరు. అలాంటి వాళ్ళు ఏడుస్తారు అన్నమాట. నిరుత్సాహ స్థితి. ఏంటి, నేను పరలోకం ఏమి సంపాదించుకోలేకపోయానే, పరలోకానికి వచ్చి ఏమి సంపాదించుకోలేకపోయానని చెప్పి నిరుత్సాహ స్థితి కలిగి ఉంటారు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, నిరుత్సాహ స్థితి ఉండకూడదు, ఉత్సాహంగా ఉండాలి, సంతోషించేటట్టుగా ఉండాలి. అంటే ఆ తలంతుల ఉపమానంలో 1 తలంతులాగా మనం ఉండకూడదు. తలంతులు వృద్ధి చేసేవారిగా, స్పందించేవారిగా ఉండాలి. అలాగే మన పని కూడా అక్కడ చెప్తాడు కదా, బంగారము, వెండి, కర్ర. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలు, ఇదంతా ఉంటుంది. అగ్ని వచ్చి పరిశోధించినప్పుడు ఏమవుతుంది? అగ్ని వచ్చి పరిశోధించినప్పుడు బంగారము, వెండి, వెలగల రాళ్ళు పని నిలిచి ఉంటుంది. అవునా? అలాగే మరి కొయ్యకాలతో చేసిన పని అనుకోండి, ఏమవుతుంది? అగ్ని వచ్చినప్పుడు కాల్ చేస్తుంది కదా. కర్రతో, కొయ్యకాలతో చేసిన పని కాలిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు మన పని ఏంటి, మన జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన సేవ ఏంటి, అది మనం ఆలోచించుకోవాలి. మన పని దేవుని దృష్టిలో ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది. ఆయన అగ్ని పెట్టి మనల్ని పరిశోధించినప్పుడు, అగ్ని పెట్టి పరిశోధించినప్పుడు వెండి, బంగారము, వెలగల రాళ్ళు వలె నిలబడతామా? లేక కర్ర, కొయ్యకాలు వలె, గడ్డి వలె కాలిపోతామా? ఏంటి మన పరిస్థితి? నిలబడతామా, నిలబడలేమా? ప్రతిఫలం వచ్చిద్దా, రాదా? పరలోకంలో సంతోషిస్తామా, దుఃఖపడతామా? మన జీవితం మీద మనకి తృప్తి కలుగుతుందా? న్యాయపీఠం దగ్గర న్యాయం జరిగినప్పుడు ఆ న్యాయాన్ని బట్టి మనం సంతోషించగలిగిన పరిస్థితి ఉంటుందా? లేకపోతే నాకు ఇది తెలియదే, చాలా నష్టపోయినని చెప్పి మనం బాధపడతామా? ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పు ఇదొక ముఖ్యమైన అంశం. ఈ అంశంలో మీకు నేను వచ్చే కార్యక్రమాల్లో 2 విషయాలు వివరించాలి. ఒకటేంటంటే, న్యాయపీఠం దగ్గర మనం నిలబడినప్పుడు దేవునికి ఏ విషయాల్లో లెక్క అప్పగించాలి, అది లిస్టు.
కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే దేవునికి మనం లెక్క అప్పగించిన తర్వాత దేవుడు మనకిచ్చే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా 5 విధాలైనటువంటి ప్రతిఫలాలు, వాటి కోసం కూడా మనం ఆలోచించాలి. కాబట్టి వచ్చే కార్యక్రమాల్లో న్యాయసింహాసనపు తీర్పును గురించి లోతుగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి ఈ న్యాయసింహాసనపు తీర్పు సంబంధించిన సబ్జెక్టు అంశాలు ఒక చిన్న పుస్తకంగా తయారు చేయొచ్చు. కొన్ని కార్యక్రమాల్లో ఈ విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది, చెప్తాం. కాబట్టి ఇప్పుడు సార్వత్రిక సంఘానికి చెప్పవలసిన సబ్జెక్ట్ ఏంటి, విశ్వాసులకి, సేవకులకి, నాయకులకి చెప్పవలసిన సబ్జెక్ట్ ఏంటంటే న్యాయసింహాసనపు తీర్పు. సిలువు తీర్పు అయిపోయింది. రెండవది కృపాసింహాసనపు తీర్పు ఆల్రెడీ జరుగుతుంది. సిలువు తీర్పు అయిపోయిందండి. మనందరి కొరకు ప్రభు మరణించారు, మనం రక్షించబడ్డాం, అయిపోయింది. ఇక కృపాసింహాసనపు తీర్పు ప్రభు బల్ల దగ్గర తీర్పు జరుగుతుంది. ఎన్నోసార్లు మనం ప్రభు బల్ల తీసుకుంటున్నాం, అప్పుడు మన జీవితాలు మనం సరిచేసుకుంటున్నాం. ఓకే, ఇక భవిష్యత్తులో మనం ఎదుర్కోవలసింది న్యాయసింహాసనపు తీర్పు. ప్రభు ఏ సమయంలో వస్తాడో తెలీదు, ఎప్పుడు బోర ఊదబడుతుందో తెలీదు, ఎప్పుడు సంఘం ఎత్తబడుతుందో తెలియదు. అర్థం చేసుకోండి, సంఘం ఎత్తబడిన వెంటనే మధ్యాకాశంలోకి వెళ్ళి అక్కడ నుండి క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి ఈ తీర్పులో మనం నిలబడాలి. మరి ఆ తీర్పులో దేవునికి ఆయా విషయాల గురించి లెక్క అప్పగించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడిచ్చే ప్రతిఫలాలు మరి మనకు అప్పుడు తృప్తి అనిపిస్తాయా, సంతృప్తికరంగా ఉంటాయా? ఆలోచించండి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, పరలోకమందున్న మీ పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండి సిద్ధంగా ఉండండి. ఎస్, ఆయన వచ్చి బోరుతాడు. దేనికి? సంఘాన్ని రమ్మని పిలవటానికి. అవును, ప్రభు తన సంఘాన్ని ఎందుకు పిలుస్తాడు చెప్పండి, ఎందుకు తీసుకెళ్తాడు చెప్పండి? తన సంఘం భూమి మీద ఉండటం ఆయనకి ఇష్టం లేదు. తన సంఘం అంత్యక్రీస్తు చేతిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సంఘాన్ని ఆయన దగ్గర ఉంచుకుంటాడు. ఆయన సంఘమును శ్రమల్లో ఉంచకుండా మధ్యాకాశాన్ని తీసుకెళ్ళి న్యాయపీఠం దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రతిఫలాలు మనకు ఇవ్వటానికి సంఘాన్ని రమ్మని పిలుస్తాడు. సంఘమా, సమయం వచ్చింది రండి, మీకు ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చింది, మిమ్మల్ని ఘనపరిచే సమయం వచ్చింది రండి అని ప్రభు మనల్ని పిలిచినప్పుడు ప్రియులారా, ఇటు క్రీస్తునందున మృతులు వచ్చేస్తారు, క్రీస్తునందున సజీవులు వచ్చేస్తారు. న్యాయపీఠం దగ్గర మనం ప్రతిఫలాలు తీసుకుంటాం. అక్కడ మన పౌర స్థితి బయటకు వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం ఆలోచించుకొని అర్థం చేసుకొని రక్షణ లేని వాళ్ళందరూ రక్షణ పొందుకొని, రక్షణ పొందుకున్న వాళ్ళందరూ ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఆ న్యాయపీఠాన్ని మనసులో పెట్టుకొని న్యాయపీఠం దగ్గర ఒక మంచి బహుమానం పొందుకునే స్థితిలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం నాయన. క్రీస్తు న్యాయసింహాసనపు తీర్పు కొరకు మేమందరం సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయం చేయండి. అవునయ్యా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.